మీకు పంపించాడు. ఈ లోకంలో ఆ లక్షణాలు ఉన్నటువంటి వ్యక్తి ఒకరు కూడా లేరు. అలా జన్మించిన వారు లేరు, అలా మరణాన్ని జయించిన వారు లేరు. ఈ సృష్టిలో ఒకే ఒక వ్యక్తి ప్రభు అయిన యేసుక్రీస్తు. నేను పరిశుద్ధులను, నాలో పాపము లేదు అని ఛాలెంజ్ చేసి చెప్పగలిగిన వాడు యేసుక్రీస్తు ప్రభువు. ఈ వ్యక్తిని దూషించకుండా, ద్వేషించకుండా, సంహరించకుండా అందరి ఎడల ప్రేమగా చూపినటువంటి ఆ దైవ ప్రేమ యొక్క దేవుడు యేసుక్రీస్తు. ఆయన కలిగినటువంటి ప్రేమ ఈ సృష్టిలో ఎవరికి లేదు. కనుక దేవుడు ఎవరు అని వెతికేటువంటి వ్యక్తికి ఆ దేవుడే యేసుక్రీస్తు అనే రూపంలో మన మధ్య ఉన్నారు. తర్వాత ఈరోజు 3, 4, 5 వచనాలను పూర్తిగా ధ్యానం చేద్దాం. యోహాను సువార్త 1వ అధ్యాయం 3, 4, 5 వచనాలు చదువుతాం. కలిగి ఉన్నది ఏదియో నేను చదువుతాను. కలిగి ఉన్నది ఏదియో ఆయన లేకుండా కలగలేదు. ఆయనలో జీవము ఉండేను, ఆ జీవము మనుషులకు వెలుగై ఉండేను. ఆ వెలుగు చీకటిలో ప్రకాశించుతున్నది కానీ చీకటి దానిని గ్రహించకుండాను. చిన్న ప్రార్థన చెప్పారు. ప్రభువా, ఈ మాటలు మా ఊహకు అందవు, మా తలంపులకు అందవు, మా జ్ఞానానికి అందవు. ఆయన ఈ ఆత్మ సహాయం చేస్తే ఈ యొక్క ఈ అల్పుడు ప్రభువా ఆయన నిన్ను గురించి కొంచెము వివరించగలరు. ప్రభువా దయ చూపించి తండ్రి ఈ దాసునికి నీ ప్రత్యక్షతనివ్వండి. ప్రభువా ఈ ఆత్మ స్వరాన్ని నేను వినడానికి, నీ బిడ్డలు తెలియజేయడానికి తగిన జ్ఞానాన్ని, శక్తిని నాకు ఇవ్వండి తండ్రి. నా ద్వారా మాట్లాడటానికి నేను ఏమాత్రం అర్హుడను కాదని నేను ఎరుగుతున్నాను తండ్రి. నేను అపవిత్రుడను, దోషిని, ఈ ఇష్టానుసారముగా బ్రతకలేని బలహీనుడను ఒప్పుకుంటూ ఉంటాను. అయ్యా ఈ అగ్నితో, దైవాగ్నితో యెషయా పెదవులను కాల్చినట్టుగా నా పెదవులను, నా శరీరాన్ని, నా హృదయాన్ని దైవ విరోధమైన ప్రతి దాన్ని కాల్చివేయమని ప్రార్థన చేస్తున్నా. అగ్ని లాంటి మాటలు నీ బిడ్డలు వినిపింప చేయండి నాయన. నీ బిడ్డలో ఉన్న చీకటి, వ్యాధి, బలహీనత, దరిద్రత సమస్తము పారిపోయినట్లుగా ఈ స్వరము మాకు వినిపింపచేయండి. గ్రహించే శక్తిని బిడ్డలకు దయచేయండి. ఆ వెలుగు, ఆ జ్ఞానం, ఆ జీవం బిడ్డనివ్వండి. యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. కలిగి ఉన్నదేదియో ఆయన లేకుండా కలగలేదు. ఏదైనా ఈ భూమి మీద, ఆకాశంలో, సృష్టిలో ఏదైనా ఉంది అంటే అది యేసుక్రీస్తు లేకుండా కలగలేదు అని చెప్తున్నాడు ఇక్కడ. ఏదైనా భూమి ఉందంటే ఒక చిన్న అణువు దగ్గర నుంచి గాలి, నీరు, పంచభూతములు, వృక్షములు, ఆకాశ మంటలు, మేఘ మంటలు, నక్షత్ర మంటలు సమస్తము నువ్వు చూసేది ఏదైనా ఉందంటే అది ఆయన ద్వారా కలిగింది, ఆయన మాట ద్వారా కలిగింది, ఆయన వాక్యం ద్వారా కలిగింది. ఓ హల్లెలూయా. కనుక ఆయనే ఆది సంభూతుడు, ఆయనే దేవుడు, ఆయనే వాక్యం. కనుక ఆయన లేకుండా నువ్వు లేవు, నేను లేవు, ఈ సృష్టిలో ఒక అణువు కూడా లేదు ఆయన లేకుండా. అది స్పష్టంగా చెప్తున్నాడు యోహాను గారు. ఆయనకి ఎలా చెప్తున్నాడు ఆయన అంటే 1వ యోహాను పత్రిక 1వ అధ్యాయం 1-3 వచనాలు మనం చదువుకుంటే అక్కడ నేను ఎలా చెప్తున్నానంటే అనేది ఆయన మనకి బయలుపరుస్తాడు. చూడండి, జీవ వాక్యమును గురించినది. ఏ వాక్యం అంట? వాక్యములో ఏమున్నది? జీవం ఉన్నది. వాక్యములో జీవం ఉన్నది. పాపములో మరణం ఉన్నది, అపరాధములో మరణం ఉన్నది, మానవుడిలో మరణం ఉన్నది, కానీ వాక్యములో జీవం ఉన్నది. మీరు గుర్తు పెట్టుకోండి, వాక్యానికి నువ్వు ఎంత విలువిస్తే నువ్వంత గొప్ప వ్యక్తిగా ఆ వాక్యం నేను తీర్చిదిద్దుతుంది. నీ అభివృద్ధికి, ఈ కుటుంబ క్షేమానికి, ఈ భవిష్యత్తుకి మూలం ఏంటంటే దేవుని వాక్యానికి నువ్వు ఇచ్చే విలువ. మాటల్లోకి చెప్తున్నా, నువ్వు ఎంత విలువిస్తున్నావో దేవుడు అంత నీకు అభివృద్ధి చేస్తాడు. ఆయన వాక్యమే నీకు ఆహారం అయితే, ఆయన వాక్యమే నీకు
నీకు శ్వాస అయితే, ఆయన వాక్యముతోనే నువ్వు అంటుకట్టబడి ఉంటే ఆయనలాగా మార్చి ఆయన శక్తిని నీకు ఇస్తాడు. హల్లెలూయా చెప్పండి. కనుక జీవవాక్యం, ఆ వాక్యం మామూలు వాక్యం కాదు, మనుషులు మాట్లాడే వాక్యం కాదు. ఆయన మాటలో జీవం ఉన్నది. ఆయన మాటలో జీవం ఉన్నది. మార్తా నీ సహోదరుడు బ్రతుకుతాడంతే. అయ్యా 4 రోజులు ఇది చచ్చిపోయి వాసన కొట్టి కుళ్ళిపోయి ఉంటాడు. సమాధికి ఏడుస్తాడు. ప్రభు ఎంత ప్రేమించాడో లాజరుని. ఆ రాయి అలాగే ఉన్నది. రాయిని తొలగించండి అంటే వాసన వచ్చిందయ్యా అంత మాట. ప్రభు శక్తిని తెలియకపోతే మనుషులు అలాగే మాట్లాడతారు. ప్రభుతో గడుపుతా ఉంది. ప్రభు కన్నా ఉండి పెట్టింది. ప్రభు ఎక్కడున్నా ఆశతో పరిగెత్తుకుంటే తీసుకొచ్చుకుంటుంది. కానీ ప్రభు శక్తి కలిగదు. మనము ప్రభు నందు దినము ప్రార్థిస్తాము, ఆరాధిస్తాము, ఆయన వాక్యాన్ని ధ్యానిస్తాము, ఆయన గురించి పాడతాము. ఆయన గురించి మనకు తెలియదు, ఆయన శక్తి తెలియదు. ఆయన అంటున్నాడు, నువ్వు నమ్మితే ఇప్పుడే నా శక్తిని చూస్తావు. అంటే ఆ రాయిని వాళ్ళు 20 మంది పెట్టి దొరికించుండొచ్చు. సమాధి ముందు పెట్టిన రాయి. ప్రభు అంటున్నాడు, లాజరు అన్నాడు. హల్లెలూయా చెప్పండి. ఒక మనిషిని పిలిచినట్టుగా చచ్చిపోయిన మనిషిని పిలుస్తున్నాడు. లాజరు వేసి బయటికి రా అంటే ఆయన మాటలో ఎంతో పవర్ ఉన్నది. ఆ వాక్యంలో జీవం ఉన్నది. ఆయన నీతో మాట్లాడితే నీ జీవితంలో పూర్తిగా మార్పు వస్తుంది. నీ కుటుంబంలో మార్పు వస్తుంది. నీ బ్రతుకు భవిష్యత్తులో మార్పు వస్తుంది. జీవవాక్యం, ఆయన జీవవాక్యం. లాజరు లేచిరా అంటే ఆ లాజరు కట్టబడి ఉంటాడండి. అరికాలు మొదలుకొని శిరస్సు వరకు ఒక గట్టి బోరు గుడ్డ చుట్టూ ఉన్నారు. ఎలా నిలుస్తాడు, ఎలా నడుస్తాడు? కానీ ఆ జీవం ఆయన లేపి నిలబెట్టింది. నడవలేకపోయినా కూడా అలా కదులుకుంటూ బయటికి వచ్చి నిలబడ్డాడు లాజరు. హల్లెలూయా. ప్రభువులో శక్తి ఉంటుంది. నువ్వు ఎంత నమ్మగలిగితే అంత శక్తి నువ్వు పొందుకుంటావు. ఎంత నమ్మగలిగితే. అంటున్నాడు, నా కుమార్తె చచ్చిపోయిందయ్యా, నువ్వు వస్తే బ్రతుకుంది. తర్వాత సగంలో వెళ్ళిన తర్వాత ఆ పని వాళ్ళందరూ వచ్చి, అయ్యా చచ్చిపోయింది, బోధకు ఎందుకు బాధ పెడతావు? ఓ అయ్యో జాగ్రత్త. ఏ విశ్వాసంతో నా దగ్గరికి వచ్చి ఆ విశ్వాసాన్ని కాపాడుకో. నీ గుండెల్లో ఉన్న విశ్వాసాన్ని కాపాడుకుంటే నువ్వు అడిగేది ఆయన ఇవ్వగలడు. నువ్వు దేని అడుగుతున్నావా ఆయన ఇవ్వగలడు. ఆ విశ్వాసం నీ గుండెల్లో జారిపోకుండా ఉంటే చాలు. నిశ్చితపడుకుంటామండి. చిన్నప్పుడు నేను చదువుకునే వాడిని. సైకిల్ దొరుకుతున్నట్టుగా, బూట్ వేసుకున్నట్టుగా, ఆ రోజుల్లో చిన్న అన్నాగులు కాళ్ళు కట్టుకునేటువంటి బ్రతుకులు మాది. చెప్పులు నేను క్లాస్ వచ్చిందాక నా కాళ్ళకి చెప్పులు లేవు. నాకు ప్యాంట్ లేదు నా జీవితానికి. ఉద్యోగం వచ్చినా కూడా ప్యాంట్ లేదు. అన్నాలు వేసుకుని ఉద్యోగం చేసినటువంటి వ్యక్తిని. కానీ కాలంలో నేను గవర్నమెంట్ ఉద్యోగం చేసుకున్నట్టుగా, ప్యాంట్ చేసుకున్నట్టుగా బట్ చెప్పండి ఎక్సలే ఈ ఎక్సల్ చేసుకున్నాను చెప్పండి ఇంటికి పోతుందా అప్పుడు తిరుగుతున్నాను. నా పేరవి ఇది నా అనుభవిస్తున్నాను. నా ప్రేమ ఉంటుంది. ఈ దృష్టిలో ఉన్న ప్రభు ఎలా ఉంటాడు? ఆయనలో జీవం ఉన్నది. ఆయన వాక్యంలో జీవం ఉన్నది. నువ్వు నమ్మితే, ఆయన విశ్వసిస్తే ఆయన అడిగానే ఆయన ఇవ్వడానికి సిద్ధంగా ఉంటాడు. ఖచ్చితంగా నమ్మటము మనకి శాతం. మనకి శాతం అయితే దాన్ని మనం పొందుకుంటాం. కనుక జీవవాక్యమును కూర్చున్నది ఏది ఉండేనో మేము ఏది వింటిమో. హల్లెలూయా. మేము ఏది వింటిమో, నువ్వు ఏది వింటున్నావో, కన్నులారా ఏది చూసిద్దేమో. యేసయ్య మాటలు విన్నారు, యేసయ్యను చూసేవారు. వాళ్ళు శరీరంగా ఉన్నప్పుడు చూశారు మీరు. ఆయన శరీరంగా కనబడకపోయినా మీరు చూస్తున్నారు ఇప్పుడు. హల్లెలూయా. అలాగంటే మాకు దగ్గరలో బట్టి చెప్తాను. జీవవాక్యమును కూర్చున్నది ఆది నుండి ఏది ఉండేనో, మేము ఏది వింటమో, కన్నులారా ఏది చూసిద్దేమో, ఏది నిదానించి కనిగొట్టుమో, మా చేతులు దేనిని తాకి చూసినో అదే మీకు తెలియజేస్తున్నాను అంటున్నాడు. హల్లెలూయా. నేను ఇక్కడ
ఎప్పుడు తాకలేదు. ఆయన నమ్మితే నా బ్రతుకు బాగు చేస్తాడని నేను విశ్వసించాను. నాకు ఉద్యోగం ఇస్తాడు, నా బిడ్డలకు మంచి భవిష్యత్తు ఇస్తాడు, నా దరిద్రత తీరుస్తాడు అని నేను నమ్మాను. నా బాకీలు తీరుస్తాడని నేను నమ్మాను. నా తండ్రి నేను నమ్మిన నమ్మకాన్ని ఒప్పు చేయలేదు. నేను ఇది చేయలేదు అని ఒప్పుకోలేదు. నేను నమ్మినందుకు సమస్తాన్ని ఆయన నాకు చేశాడు. 1 Peter పత్రిక 1వ అధ్యాయం 8వ వచనంలో ఒక మాట ఉంటుంది. 1 Peter పత్రిక 1వ అధ్యాయం 8వ వచనంలో, మీరు ఆయనను చూడకపోయినను ఆయన కన్నులారా చూడకపోయినా అది ఎంతమంది ప్రేమిస్తున్నారండి? చెప్పండి, నేను ప్రేమిస్తున్నానని. హల్లెలూయా. నేను ప్రేమిస్తున్నారు. ఎంత ప్రేమిస్తున్నారు మీరు అని అడుగుతాడండి. పేతురు, నువ్వు నన్ను ప్రేమిస్తున్నావా? ప్రేమిస్తున్నాను. మళ్ళీ అడుగుతాడు. ఎందుకో తెలుసా? నీలో ఆ ప్రేమ పర్సెంట్ ఎంత? నన్ను ప్రేమిస్తున్నావా? చేపలను ప్రేమిస్తున్నావా? నన్ను ప్రేమిస్తున్నావా? నీ ఇంటి కళలను ప్రేమిస్తున్నావా? నన్ను ప్రేమిస్తున్నావా? నీ పనులను ప్రేమిస్తున్నావా? అన్నం వండుకోవడానికి ప్రేమిస్తున్నావా? లేకపోతే ప్రార్థన చేయడానికి ప్రేమిస్తున్నావా? ఎంత పర్సెంట్ నా మీద నీకు ఉంది? నీ పిల్లల మీద ఎంత పర్సెంట్ ఉంది? నీ పనుల మీద ఎంత పర్సెంట్ ఉంది? నీ యొక్క ఉద్యోగం మీద, నీ యొక్క వ్యాపారం మీద ఎంత పర్సెంట్ ఉంది? నా మీద ఎంత పర్సెంట్ ఉంది? నన్ను ప్రేమిస్తున్నావా? ఆయన ఈ రాత్రి మిమ్మల్ని అడుగుతున్నాడు. మీరు ఆయన చూడకపోయినా ఆయన ప్రేమిస్తూ ఉంటారు. హల్లెలూయా. కాలంలో వెళ్ళేటప్పుడు నా ప్రభు నాతో ఉన్నాడనేటువంటి నమ్మకము నాకు ఉంటుందండి. చిన్నప్పటి నుంచి ఒక అనుభవం చెప్తాను. నేను చదువుతున్నప్పుడు దాదాపు 8th క్లాస్ 9th క్లాస్ ఎన్సిసి క్యాంప్ చదువుతుంది. ఆ రోజు ఆదివారం వచ్చేసింది. అప్పుడు నేను ప్రార్థన చేసేవాడిని. నిజం తెలియదు కానీ మాకు ఆశ్రమంలో జపమాలు ఉంటాయి. ఆ జపమాలు చెప్పంటే నేను పడుకునేవాడి కాదు. జపాలు ఉంటాయి. అందులో ఒక జపము మంగళవారం జపాలు 50 జపాలు చెప్పాలి. ఇవన్నీ చేసిలో పడుకునేవాడు. నాకు చేకూరి ప్రసాద్ అని ఒక విశ్వ బ్రాహ్మణులను ఫ్రెండ్. సరే, నేను ఎంత విడిపోయేవాడు కాదు. ప్రాణస్నేహితులు ఉండేవాడు. అందులో విశ్వబ్రాహ్మణులు కంటే మాంసం ఉంటారు. ఆ రోజు మాంసం ఉంటారు, వేట మాంసం ఉంటారు. వాళ్ళు మాంసం తినడానికేమో పాలు, అరటికాయలు, పరమాన్న సపరేట్గా పెట్టారు. వాడు నన్ను విడిపోయాడు. సరే, నేను ఎవరు తినేసేసి వెళ్ళాను. ప్రార్థన చేసుకొని పడుకున్నాను. పడుకునే ముందు జపమాలు తీస్తే ప్రార్థన చేసుకుంటా ఉంటాను. అందులోకి జపమాల చదువుతూ ఉంటాను. ఎవరు ప్రసాదం చేయడం మరి మొదలైన వాటిలో ఉన్న శ్రీనివాసరావు మాట మా కొరకు వేడుకోండి అని ఈ విధంగా చెప్పని చదువుకుంటూ ఉంటుంది. వచ్చాడు ఎక్కడ నేను అన్నది వస్తుందేమో ఆ మధ్యలో ఖర్చులు పోపిస్తున్నాయి. అర్థం పడింది కోసం అలా ఎంత ధైర్యమో నాకు. చిన్న తెలియాలంటే మన ఆశ. వాటితో మాట్లాడితే చెప్తుంది ఎక్కడికి దేవుడు అంటున్నాడు. అసలు నిజం చెప్తే వాటితో మాట్లాడాలన్న ఆశ ఖచ్చితంగా దెయ్యాలతో నేను మాట్లాడాలనుకున్నాను. మాట్లాడేది కూడా నాతో. సరే, నిజంగా సరిగ్గా చెప్తున్నా. నేను బ్యాంకుకి వెళ్ళాలంటే చాలా దూరం వెళ్ళాలి. మా అమ్మాయి చెప్పిందంటే దెయ్యాలు వాళ్ళు కట్టుకోకపోతే దెయ్యాలు రావుగా అమ్మాయి. అది నా నమ్మకం. బ్యాంక్ దగ్గరికి మధ్యలో ప్రాణం పోతుంటే ప్రాణం పోతుంది దాటి బ్యాంక్ దగ్గరికి వెళ్ళి కాళ్ళు కట్టుకున్నా మీకు రారా. సరే, నా దగ్గర చూడండి ప్రాణంతో దగ్గరికి వచ్చి మంచిగా ఉండాలంటే అక్కడ రాగానే వాడు అన్నాడు మెల్లిగా భాష అన్నాడు. వాడి మాట్లాడేది ఏదో కొంచెం ఎక్సైట్మెంట్గా పిలిచినట్టు ఉంటాయి. భాష అన్నాడు. నాకు డౌట్ వచ్చింది. ఏంటరా వీడు ఏంట్రా ప్రసాద్ అన్న నీకు ఏమంటా నీకు ప్రార్థించి బాగా అన్నాడు. ఎక్కడ అన్నా అదుగో మతాశక్తి మీద నాకేం పడుతున్నాను. చూసే ప్రాశక్తి లేక
ఏదన్నా కనపడితేవో మాట్లాడదామని నిజంగా భయం ఉండేది కదా అసలు. నాకు ఎక్కడ కనపడాలి. సరే ఈడకు చూసా, ఈడు నవ్వుతున్నాడంటే పోయి అసలే కొంచెం కోపం ఎక్కువ. ప్రసాద్ అన్న అన్నీ నవ్వుతున్నారు. నాకు కోపం పోయి భయం వచ్చింది. నిజంగా అన్ని పాపం నవ్వుతున్నారు. ఏం దోసలేదండి ఆల్రెడీ కోపం పెట్టి పెట్టారు. ఒకే తప్ప నా దెయ్యం పెట్టి పెడుతున్నారు. అబ్బా ఏంద్రా కొట్టేవాడు ఏం లేదు నాన్న చెప్పి మా మాస్టర్ గారు ప్రసాద్ కృష్ణమూర్తి నాకు చెప్పాడంటే ప్రసాద్ ఏంటా ఏం భయపడాలి కొడుకు నాకు దగ్గర కొడుకున్నాడు అన్నమాట. ఇది ఒక అనుభవం కాదు. అదే దెయ్యం గురించి పెట్టినాము దేవుడు కష్టపడి దేవుడు పడిపోయారు. అది ఎక్కడి నుంచి చెందిన మీరు అయితే చూడకపోయినా ఆయన ప్రేమించి చూడన్నారు. అక్కడి నుంచి వచ్చారు. పెట్టుకోవాలి. I love my God, Jesus. So much love. ఎంత ప్రేమిస్తామంటే నా భార్య కంటే నేను ఎక్కువగా ఆయన ప్రేమిస్తాను. వదిలిపెట్టేది నాతో ఉంటావు ప్రభా నేను అనుకుంటాను. నేను కొంతమంది భార్య వదిలిపెట్టేది పాల్గొంటూ కూర్చోడు అయిపోతాను. నేను అయిపోను నిజంగా అయిపోను. వదిలిపెట్టి పోయినా దాటిపోయినా ఏదైనా నాకు భయం లేదు. ఆ ప్రభుని పాత్రలో ప్రేమిస్తున్నాను. అందుకని నన్ను ప్రేమించు వారిని నేను ప్రేమిస్తానంటాను. ఎంత ప్రేమిస్తానంటే నా కుటుంబం కంటే నా ఉద్యోగం కంటే నా ప్రాణం కంటే ఎక్కువగా ప్రేమిస్తున్నాను. నిజంగా భాష అందుకే కొంచెం కొద్దిగా పిల్లల కదా పాటల కదా ప్రభుత్వం మూల భాషను ప్రేమించలేవా భాష వాళ్ళ విషయంలో కూడా కొద్ది ఆలోచిస్తాను. మా అమ్మాయి ప్రేమ నా కొడుకు అంటే ప్రేమ నా మనసులో ప్రేమ అదే మూలం ప్రభావ. అది ఎంత పర్సెంట్ ఉంది అంటాడు ప్రభు. అది ఒక 30% ఉంది ప్రభావ. నీ మీద 70% ఉంటాయా అని నేనంటే ఈ 70% 80% అవుతుందా 30% 40% అవుతుందా అని అడుగుతాడు ఆయన. నీకు ఇంగ్లీష్ వచ్చు కదా. 70% 80% అంటే ఎంత? 80 కదా. 30% 40% అంటే ఇప్పుడు శైలిని గురించి నేను చెప్తాను. ఏమిటి దానికి ముందు ఒక వాక్యం చెప్తాను. ఆయనలో జీవం ఉండేను, ఆ జీవము మనుషులకు వెలుగై ఉండేను, ఆ వెలుగు చీకటిలో ప్రకాశించుతున్నది అన్న మాట. ఓకే, చీకటి లోకానికి సంబంధించింది, లోక ప్రేమకి సంబంధించింది, లోక ఆశలకి సంబంధించింది. ఓకే, ఇప్పుడు సైనికులు పెద్దదైతే బాధపడితే నన్ను గురించి నేను చెప్పుకుంటాను. ఇప్పుడు నేను 70% నేను ప్రేమిస్తున్నాను ప్రభా, 30% మా పిల్లల్ని నేను ప్రేమిస్తానంటే నాన్న మాకు చెప్పాడు. నాన్న నీకు కుటుంబం తీసుకోవడానికి రికార్డ్ చేసుకోవడానికి సెలవు లేదు కదా అని చెప్పి ఈ సెలవు పంపించాడు. కాబట్టి చిన్న సెలవు లేదు. అంతకుముందు ఈ సెలవు వచ్చిన తర్వాత నాకు భరత నామకాలు వార్తలు ఎప్పుడు నేను చూడలేదు. అంటే అన్ని వచ్చేస్తా ఉన్నాయి. ఇప్పుడు ఆ 30% కాస్త 40% అయ్యింది. ఇంకా అర్థమవుతుందా? ఎప్పుడైతే 40% అయిందో ప్రభు మీద ప్రేమ 60%కి వెళ్ళిపోయింది. ఆ 40% కాదు, ఎందుకు ఏదో చూసి ఏదో ఒకటి పెట్టేసేవాడు. ఇప్పుడు అవి కూడా చూస్తున్నా. ప్రతి ఇంటికి నిద్రపోయేవాడు. కష్టం 6 గంటలు నిద్రపోవాలి, 10 గంటలు నిద్రపోవట్లేదు. ఇప్పుడు ఎంత అయింది? నాకు సెల్ లోకం ఇదంతా ఎంత అయింది? 50% అయింది. అంతా ఏ సైజ్ ప్రేమ 50, లోకం 50, ఈ సైజ్ అయితే 50.
ఈ 30 ఏళ్ళు పోయిన తర్వాత అసలు ప్రార్థన చేయడం మానేశారు, వాక్యం చదవడం మానేశారు, అసలు దీన్ని చూడగా నిద్ర పడతారా? ఇది 80% అయిపోయింది. చేసే ఇంత ప్రేమ 20%. అప్పుడు వాస్తవంగా ప్రేమిస్తున్నారు. ఎంత ప్రేమిస్తున్నారు? నన్ను ఎంత ప్రేమిస్తున్నావు, శక్తి ఎంత ప్రేమిస్తున్నావు, లోకాన్ని ఎంత ప్రేమిస్తున్నావు, నీ కుటుంబాన్ని ఎంత ప్రేమిస్తున్నావు? అప్పుడు నేను జవాబు చెప్పగలగాలి. చక్కగా లోకము మీరు 10% ఉంటే కొన్ని సంవత్సరాలు పోయిన తర్వాత 90% అయిపోయి 10% భక్తి మిగిలి ఉంది. తెలుసా నీకు? నువ్వు బాప్తిజం పొందినప్పుడు, నువ్వు ప్రభు దగ్గరికి వచ్చినప్పుడు, నువ్వు ఆత్మతో ఉజ్జీవముతో భాషలు మాట్లాడినప్పుడు, అప్పుడు ప్రభు ప్రేమ, ప్రభు ఆత్మ నీ గుండె నిండా ఉంది. కానీ ఇది ఆ ప్రేమ లేదు. ఏమైపోయింది? ఆ స్థానంలో లోకం నెట్టుకొచ్చేసింది. కనుక మీరు నన్ను చూడకపోయినాను ప్రేమిస్తున్నారు, కన్నులారా చూడండి, విశ్వసించు, ఈ విశ్వాసకు ఫలము. ఇదేంటి విశ్వాసానికి ఏమొస్తుంది? ఫలం వస్తుంది, ఫలం వస్తుంది, ఫలం వస్తుంది. ఏ రూపంలో రావచ్చు? అది బంగారు రూపంలో రావచ్చు, సమాధాన రూపంలో రావచ్చు, ఉద్యోగ రూపంలో రావచ్చు, ఈ స్థితిగతులు మారిపోవచ్చు. హల్లెలూయా. చెప్పండి. రాక్షసాలకి వచ్చినప్పుడు ఈ ఇల్లు చిన్నప్పుడు ఇల్లు ఇప్పుడు కాబట్టిపోలా ఎంత మార్పు వచ్చింది అంటే నువ్వు ఆత్మతో నువ్వు భాష మాట్లాడుతున్నప్పుడు, ప్రవశిస్తున్నప్పుడు ఈ స్థితిని ఏం చేస్తున్నాడు దేవుడు? భూమి కురిసి దాదా చేసేలా చేసాడా లేదా? అంతకుముందు బట్టి రోడ్డు సిక్కు రోడ్డు చేయాలా చేసాడా లేదా? చెప్పండి. ఇది ఇది ఎప్పుడు దేవుడికి విశ్వాసాన్ని కట్టించింది. ఇంకా ఏదైనా ఆగిందంటే ఆ విశ్వాసం కొంచెం ఈ లోపం పుడుస్తుంది కాబట్టి ఆగి, లేకపోతే ఏది ఆగదు. అయితే అసాధ్యమైంది ఏది లేదు. హల్లెలూయా. వెనకాల దయాబాబు విజయ్ అభిషేక్ అభినయ్ కూడా హల్లెలూయా చేసి చెప్పండి బాబు. హల్లెలూయా. మీరు ఒకటి కలెక్టర్, ఒకటి డాక్టర్, ఒకటి ఇంజనీరు, ఇంకొకటి చాలా సూపర్వైజర్ ఉంటుంది కాక మీరు వచ్చి ముందు కూర్చోండి. తీసుకొని వచ్చారు కనుక మీరు అక్కడ మళ్ళీ మీటింగ్ పెట్టకుండా ఇక్కడ మీటింగ్ పెడితే నాకు అక్కడ చూస్తాను. ఒకళ్ళు కూర్చున్నవాడు ఇక్కడ చిన్న పిల్లలకి నా దగ్గరికి రానివ్వండి అన్నాడు ప్రభు. బుద్ధిగా రావాలి చెప్పగానే మాట ఎక్కడ రాస్తాను కావాలంటే నువ్వే ఇది తాత నేను మాట్లాడా అంటాను. దేవుడికి ఇస్తుంది. అది చెప్పండి. ఇంకేంటంటే చెప్పండి, చెప్పండి అదే ఏమండి ఇది చెప్పండి రా. మీరు చెప్పండి, మీరు సరి చెప్పండి రా. చెప్పండి చెప్పండి. లే లు యా రెండు చెప్పి చెప్పండి. ఇప్పుడు దేవుడికి స్తోత్రం. జాగ్రత్తగా వినండి, జాగ్రత్తగా వినండి. హల్లెలూయా. మీరు చెప్పండి హల్లెలూయా. హల్లెలూయా చెప్పినప్పుడు ఏంటంటే సైతానికి గుడ్లు పడతా ఉంటాయి. మీకు పెద్దగా ఇచ్చిన మీ దగ్గర రావాలనుకున్నా, వీడియో అనుకున్నా హల్లెలూయా హల్లెలూయా అంటే దేవానికి స్తోత్రం అని అర్థం. ఆయన దేవుడిని తెలుసుకుంటారని దైవట్టు కనుక హల్లెలూయా చెప్పాలి. ఖచ్చితంగా తప్పు లేదు, తప్పు లేదు. దేవానికి స్తోత్రం. దేవదూత గణములు ప్రభావంలో చెప్తా ఉంటారు. మీరు ఆయన ప్రేమించు, మీరు ఇప్పుడు ఆయనను కన్నులారా చూడలే ప్రేమించుతున్నారు. ఏమండి మీ విశ్వాసములకు ఫలం ఆయన కోట్ల విలువైన ఆత్మరక్షణ పొందుచు చెప్పనశక్యము మహిమాయుక్తమైన సంతోషం గలవారై ఆనందిస్తూ ఉన్నారు. ఓకే హల్లెలూయా. అయ్యా బాబు నేను ఒక మాట అడుగుతా. అయ్యా బాబు నువ్వు 10 రూపాయలు ఆట అంటే 1 కోటి
చేస్తావు. బాప్తిజం 10 గంటలుగా నేను చెప్పాను. ఎన్ని కోట్ల బాధ తెచ్చుకుంటావా, కొంచెం బాప్తిజం తీసుకుంటావా చెప్పు. బిజీగా చెప్పు. ఎంత కాకపోతే నేను తీసుకుంటాను బాప్తిజం కదా. ఓకే, చెప్పనసంఖ్యన మహిమాయుక్తమైన సంతోషంగా వారిని ఆనందిస్తున్నారు. ఆయన దగ్గరికి వెళ్తే కోట్లు కాదు, కోట్ల కోట్ల లక్షల కోట్లు ఆయన దగ్గర ఉంటారు. దేవుడు అంత విలువైన వాడు. ఈ అనుకునే డబ్బు కంటే, ఊహించేటువంటి విలువైన కంటే ఆత్మ రక్షణ చాలా విలువైనదండి. హల్లెలూయా. చెప్పనసంఖ్యన రక్షణ. నిజంగా మీరు దాన్ని రక్షణ పొందితే అది ఎందుకంటే చెప్పడానికి అంత రక్షణ. ఎందుకంటే మనలో ఉన్న చీకటి పోయింది అది అంటాడు. ఇప్పుడు పేతురు మొదటి యోహాను సువార్తలోకి వద్దాం. చూడండి 3వ వచనం 6వ వచనం. ఆయనలో జీవం ఉండెను. ఓ హల్లెలూయా. ఆ జీవము మనుషులకు వెలుగై ఉండెను. దేవునికి స్తోత్రం. ఇక్కడ చాలా చెప్పాలంటే మీకు వెలుగై ఉండెను. ఆ వెలుగు చీకటిలో ప్రకాశించుచున్నది కానీ చీకటి దానిని గ్రహించకూడదు. ఇక్కడ 3 మాటలు గుర్తుపెట్టుకోవాలి. ఒకటి జీవం, రెండవది వెలుగు, మూడవది చీకటి. ఈ 3 కూడా చాలా ముఖ్యమైనవి. చీకటి వెలుగు, చీకటి వెలుగు. ఇప్పుడు మిమ్మల్ని ఆది కాండంలోకి తీసుకెళ్ళాలి. ఆది కాండము 1వ అధ్యాయము 1-2 వచనాలు ఒకసారి చూడండి. ఆది యందు దేవుడు. ఎవరున్నారు? దేవుడు ఉన్నారు. భూమి ఆకాశములను ఆ దేవుడు సృజించాడు. భూమి నిరాకారముగాను శూన్యముగాను ఉండెను. చీకటి అగాధ జలములపై కప్పి ఉండెను. ఇక్కడ ఇద్దరు మనకి కనబడుతున్నారు. ఆది యందు దేవుడు. చెప్పండి అందరూ. ఆది యందు దేవుడు. మళ్ళీ చెప్పండి. ఆది యందు దేవుడు. ఆది యందు దేవుడే కానీ లేకపోతే ఈ సృష్టిలో ఏదీ లేదు. ఒక్క మాట చెప్తాను, గుర్తుపెట్టుకోండి. మీ జీవితంలో ఆది యందు దేవుడు లేకపోతే ఈ జీవితంలో ఏది లేదు. ఇది అర్థమైందా? ఉదయాన్నే ఎక్కువగానే ఆ ఫస్ట్ ఆరంభంలో తొలి గడియలలో ఆ సంధ్యా సమయంలో 4ంటికి వెళ్తాం, 5ంటికి వెళ్తాం, 6ంటికి వెళ్తాం. దేవానికి స్తోత్రం. ఆ తొలి గడియలో దేవుడు మీకుంటే ఆ రోజంతా దేవుడు మీతో ఉంటాడు. ఆది యందు దేవుడు లేడనుకో ఒక వ్యక్తికి, ఇక ఆ రోజంతా ఒక గృహం కడుతున్నావు, ఒక పని చేస్తున్నావు, ఒక పెళ్లి చేస్తున్నావు, ఒక మనిషిని పంపిస్తున్నావు. ఆది యందు దేవుడు ఉన్నారు. ఆ ఆరంభంలో దేవుడు ఉన్నారు. ఎప్పుడైతే నీ యొక్క ప్రతి పని ఆరంభంలో ఆదిలో దేవుడు ఉంటాడో సమస్తము సంపూర్ణంగా ఆయన నీతో నడుస్తూ ఉంటాడు. అది చాలా ముఖ్యం. ఇక్కడ ఈ సృష్టి నిర్మాణంలో మనకి ఇక్కడ ఇద్దరు కనబడుతున్నారు. ఒకటి ఆది యందు దేవుడు ఉండెను. ఆ దేవుడు ఏం చేశాడు? భూమి ఆకాశములు సృజించాడు. భూమి బాగానే ఉంది. ఎలా సృజించాడు భూమి ఆకాశాన్ని? జాగ్రత్తగా వినాలి. భూమిని ఆకాశాన్ని ఆయన ఎలా సృజించాడు అంటే, ఓ దేవునికి స్తోత్రం. చూడండి. ఆకాశమునకు సృష్టికర్తయకు యెహోవాయే దేవుడు. ఏంటి సృష్టికర్తని? ఆకాశములకు సృష్టికర్త. ఆకాశములు ఏంటి? భూమి కూడా ఒక ఆకాశమే. ఎలాగంటే శత్రువులు ఎదుగుతే చూసే వరకు
ఈ భూమి నక్షత్రం లాగా ఉంటుంది. ఈ నక్షత్రాలన్నీ కూడా ఇలాంటివి, కానీ భూమి ఒక్కటి మాత్రమే నివాస యోగ్యమైందని శాస్త్రజ్ఞులు చెప్తున్నారు, కనుక్కుంటున్నారు. ఈనాటి భూమి లాంటి ఎక్కడన్నా ఉందంటే కనుక్కోలేకపోయారు. హల్లెలూయా. ఆకాశములకు ఆకాశములకు సృష్టి కర్తయు యెహోవాయే దేవుడు. ఆయన భూమిని కలుగజేసి దానిని సిద్ధపరిచి స్థిరపరచెను. నిరాకారముగా ఉంటున్నట్లు ఆయన దానిని సృజించలేదు, నివాస యోగ్యమగునట్లుగా దానిని సృజించెను. ఎలా సృజించాడు చెప్పండి? నివాస యోగ్యము అగునట్లుగాను దాన్ని స్థిరపరిచి సిద్ధపరిచాడు. అయితే ఇక్కడ రెండవ వచనం ఏముందంటే భూమి నిరాకారముగాను శూన్యముగాను ఉండెను. దేవుడు భూమిని నివాసయోగ్యంగా సిద్ధపరిచాడు, భూమిని స్థిరపరిచాడు, ఆకాశాన్ని కలుగు చేశాడు. మొదటి వచనంలో. రెండవ వచనంలోకి వచ్చేసరికి నివాసయోగ్యంగా లేదు, నిరాకారం అయిపోయింది, నీళ్ళలోకి వెళ్ళిపోయింది, నీళ్లు కమ్మేసింది, సృష్టి ఒక చిక్కటి పక్షి కప్పేసింది, పొడుచుకున్న కానరాని చీకటిలోనికి సృష్టి వెళ్ళిపోయింది. ఇప్పుడు ఒక పెద్ద చరిత్ర ఉన్నది. వింటున్నారా మీరు? వింటున్నారా? నేను ముగించేస్తాను. ఇక్కడ ఒక పెద్ద చరిత్ర, రేపు చెప్తాను ఆ చరిత్ర. మొదటి వచనానికి రెండో వచనానికి చాలా తేడా. మొదటి వచనంలో దేవుడు నివాసయోగ్యంగా భూమిని ఆకాశాన్ని సృష్టించాడు, చక్కని నక్షత్రాలు, చక్కని సృష్టిని ఆయన చేశాడు. మరి రెండవ వచనంలోకి వచ్చేసరికి నివాసయోగ్యమైపోయింది, చీకటి దాని చుట్టూ కప్పేసిందండి. అప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు ప్రవేశించాడు. దేవుని ఆత్మ అగాధ జలముల పైన ఆడుచు ఉండెను అని మనం చూస్తాం. మరి దేవుని ఆత్మ ఆ చీకటి పైన అగాధ జలముల పైన అల్లాడుచు ఉన్నాడు. చీకటి అయిపోయింది, సృష్టి చీకటి అయిపోయింది. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా ఆ దేవుడు ఇచ్చిన జీవం, దేవుడు ఇచ్చినటువంటి సృష్టి, దేవుడు ఇచ్చిన ఆరోగ్యం, దేవుడు ఇచ్చినటువంటి ఆ సంతోషకరమైనటువంటి ఈ జీవితంలో ఈ దుష్టుడు, ఈ సాతానుడు, అపవాది వాడి సమూహాలు నిరాకారంగా శూన్యంగా నివాసయోగ్యంగా చేసి పారేస్తున్నాయి. ఈ దయ్యాల గురించి రేపు చెప్తాను, ఈ చరిత్ర గురించి స్పష్టంగా రేపు చెప్తాను మీకు.